ఓ పక్క ప్రపంచమంతా పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ ముందుకు కదులుతోంది. కానీ మన ప్రభుత్వాలు మాత్రం ధనార్జనే లక్ష్యంగా పచ్చని పల్లె అందాల్ని తాకట్టు పెడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేటలో జరిగింది సరిగ్గా ఇలాంటి ఘటనే. ఆ నేపథ్యాన్ని కథగా ఎంచుకొని సినీ పోరు చేస్తున్నాడు ప్రజల నటుడు ఆర్ నారాయణమూర్తి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న పీపుల్స్ వార్ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. చెరుకు తోటలు ఇలా బీల తల్లి ఒళ్ళో బతుకుతున్న మాకు చేదును మాత్రం పచ్చకండి. పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. థర్మల్ ప్లాంట్ దయ వల్ల బంగారం లాంటి ధర వచ్చింది, అమ్మేశారు. ఈ పవర్ ప్లాంట్ వచ్చిన దగ్గర నుండి ఈ నీళ్ళన్ని రుచి లేవు, పసి లేవు. పచ్చని పొలాల్లో పెరగాల్సింది పంటలే కానీ పవర్ ప్లాంట్లు కాదు. హ్యాపీగా పని మొదలెట్టండి. పచ్చని పొలాల మధ్య పల్లెతల్లి గుండెల్లో బొగ్గల కుంపటి పెట్టారు. థర్మల్ విద్యుత్ పరిశ్రమ ఉద్యోగాలిచ్చి ఆదుకుంటుంది అనుకుంటే బతుకుల్లో బూడిద చల్లి ఊరుని శ్మశానంగా మార్చింది. రాజుల్లా బతికిన జనం రాళ్లపాలయ్యారు. ఇదేంటి అని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మా కొద్దీ చావు బతుకంటూ తిరగబడ్డారు. పోలీసు తూటాలకు ఎదురొడ్డి నిలబడి ఉద్యమించారు. ఆ నేపథ్యమే నారాయణమూర్తి పీపుల్స్ వార్. నాకు థర్మల్ ప్లాంట్ కావాలి. థర్మల్ ప్లాంట్ కి వ్యతిరేకంగా ఏం చేశావు? నువ్వు బతుకుంటే మనూరికి థర్మల్ ప్లాంట్ రాదు రాదు రాదు. నాకు డబ్బు కంటే ప్రపంచంలో ఏది ముఖ్యం కాదు. జనం కోసం నేను చావునైనా చేస్తాను, లేకపోతే నీలాంటి వాళ్ళందరినీ చంపుతాను. ప్రజా సమస్యల్ని ఇతివృత్తాలుగా ఎంచుకుని సినిమాలు రూపొందించే ఆర్ నారాయణమూర్తి ఈసారి శ్రీకాకుళం జిల్లా సోంపేట కన్నీటి కథను, అందులో నుంచి పుట్టుకొచ్చిన ఉద్యమ వరదను నేపథ్యంగా ఎంచుకున్నారు. పీపుల్స్ వార్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీహరి, పోసాని, ఎల్బి శ్రీరామ్, కొండవలస, తెలంగాణ శకుంతల లాంటి వారు కీలక పాత్రలో నటించారు. పొట్టే గడవదు హైలేసా, పట్టకపోతే పొట్టే గడవదు హైలేసా, పట్టకపోతే పొట్టే గడవదు హైలేసా. సోంపేట భూపోరును మాత్రమే కాకుండా అందులో కుటుంబ నేపథ్యాన్ని జోడించి పీపుల్స్ వార్ ని పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రంగా తీర్చిదిద్దారు. సెంటిమెంట్ కు పెద్దపీట వేసిన నారాయణమూర్తి పోరాట కథను తీర్చిదిద్దారు. శ్రీహరి లాంటి కథానాయకులు ఉన్న సినిమాలో యాక్షన్ సన్నివేశాల గురించి చెప్పేదేముంటుంది? ఎల్బి శ్రీరామ్, కొండవలస లాంటి నటులతో హాస్యాన్ని సైతం అదే స్థాయిలో తీర్చిదిద్దారు. 2 వికెట్లు పడిపోయి సార్. ఐ లవ్ యు రాజా. నా చిన్న కొడుకు చేసిన తప్పుకు ఏ శిక్ష విధిస్తారో విధించండి. ఉద్యోగం మానే ఉద్యమం చేస్తున్నా. గతంలో పలు విజయాలను అందుకున్న వందే మాత్రం శ్రీనివాస్, ఆర్ నారాయణమూర్తి కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీపుల్స్ వార్ కు నారాయణమూర్తి సంగీతం అందించిన శ్రీనివాస్ ఎక్కువ పాటల్ని ఆలపించారు. ఇందులోని అన్ని పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆధునిక కవనాని కాద్యుడు గురజాడ జనము నానుడి నుడుగు వెలుగెత్తేనే గిడుగు, మరో ప్రపంచాన్ని చూపిన శ్రీశ్రీ భావ కవిత దాటి కృష్ణ శాస్త్రి మేటి, మర్మ మెరిగిన కలము చాసో కథన బలము కలియుగ భీముండు మన కోడి రాముండు, గాయాల పెనుకోత కార యజ్ఞం గాథ నిజముతో జత కట్టె రావి శాస్త్రి భుజము, ఉరిమే ఉప్పిన పాట వంగ పండమ్మో జజ్జడ కర్రీ జనక జానపదమమ్మో ఉత్తరాంధ్రమ్మో మముగన్న మాయమ్మ ఉత్తరాంధ్రమ్మో పసిడి సిరుల కొమ్మ బంగారు బొమ్మో ఉత్తరాంధ్రమ్మో. ఓ భారీ విజయాన్ని ఖచ్చితంగా అందుకుని తీరాల్సిన పరిస్థితిలో ఉన్న పీపుల్స్ స్టార్ తన శైలికి కాస్తంత భిన్నంగా మరో పోరాట కథను సిద్ధం చేశారు. మొన్నటి వరకు ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఓ ఎత్తైతే ప్రచార చిత్రాల విడుదల తర్వాత ఇది మరింత పెరిగింది. ఈ సినిమా నారాయణమూర్తికి ఆర్థికంగా ఓ మంచి విజయాన్ని అందించి తీరుతుందంటున్నారు ఫిల్మ్ నగర్ పెద్దలు. జీడి మా
మామిడి సాగు కొబ్బరాకుల పోగు చాపగెంతుల జోరు ఎగిరే కొంగల బారు నీలి సంద్రపు హోరు పైరు పంటల ఊరు ఏ వాయరా నేడు ఎక్కడున్నది చూడు ఉద్దానమందమంతరా నారాయణ అద్దములే పగిలిపోయరా నారాయణ అద్దములే పగిలిపోయరా మా గూడు చెదిరింది మా గోడు పెరిగింది మా నీడ కరిగింది అరికోస మిగిలింది పర్యావరణం నేడు పరాయిదయ్యింది అభివృద్ధి పేరుతోని విధ్వంసమయ్యింది కాలమే కక్ష గట్టెరా నారాయణ కరుణలేని రాజ్యమాయరా నారాయణ కరుణలేని రాజ్యమాయరా